ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా మీరు లైక్ కొట్టండి. నిజంగా మీకు దేవుని వాక్యము మీకు హృదయానికి హత్తుకుంటుందంటే తప్పకుండా లైక్, ప్రతిదినము వాక్యము వినాలి, లైక్ కొట్టాలి. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. వాక్యం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు శ్రమలు అనుభవించి దేవుని కొరకు నిందల పాలైనటువంటి బిడ్డలు, దేవుని కొరకు శ్రమలు అనుభవించి కన్నీరు కార్చినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా మరి ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. ఈ లోకంలో బ్రతికినప్పుడు ఎవరెవరైతే ప్రభు కొరకు శ్రమలు అనుభవించి కన్నీరు కార్చి ఉన్నారో దేవుని బిడ్డలారా, ఒక దినము దేవుడు ఆ కన్నీరంతా తుడిచివేసి గొప్ప ఆనందాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభు కొరకు శ్రమలు అనుభవించిన వారికి దేవుడు ఏం చేస్తాడంటమ్మా, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తాడు. దేవుడు మన కన్నీరును తుడిచివేసే దినం ఒకటి ఉన్నది. అది గ్రహించుకొని దేవుని బిడ్డ, నువ్వు ధైర్యం కలిగి ఉండు. నువ్వు కార్చే కన్నీరు, నువ్వు పడుతున్న శ్రమలు, నువ్వు పడుతున్న వేదన ఆయన చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రభు కొరకు నిందల పాలైనావేమో, ప్రభు కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ప్రభు కొరకు శ్రమలు అనుభవించి ఉన్నావేమో. దేవుని బిడ్డ, ఒక దినము నీ జీవితంలో జయ జీవితం పొందుకునేటువంటి దినం నీకు రాబోతున్నది. హల్లెలూయా. ఒక దినము ప్రభు నీ కన్నీటికి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు సంతోషంగా జీవించే దినాలు త్వరలోనే రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినము ప్రతి ఒక్కరూ ప్రభు కొరకు నిలిచినటువంటి వారు, ప్రభు కొరకు కన్నీరు కార్చినటువంటి వారు, వారి కన్నీరంతా కూడా తుడిచివేయబడు దినం ఒకటి రాబోతున్నది. అప్పుడు మనము పరలోకంలో ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా మనం జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండమ్మా. మరి ధైర్యం కలిగి ఉండు. నువ్వు కన్నీరు కారు, పర్వాలేదు. ప్రభు కొరకు కన్నీరు కార్చటం ద్వారా నీకు గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం దేవుడు దాచి ఉంచి ఉన్నాడు. కనుక ధైర్యం కలిగి మరి ప్రభు సన్నిధిలో ముందుకు సాగు. దేవునికి నమ్మకముగానే అలాగే ఉండు. తప్పకుండా దేవుడు నీ కన్నీరు తుడిచివేయబడు దినము రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభా, నీకు స్తోత్రం. ఏ బిడ్డ అయితే నా తండ్రి శ్రమలు అనుభవిస్తూ కన్నీరు కారుస్తూ ప్రభాయి కష్టాలకు గురైనారు, ప్రతి వారి కన్నీటి బాష్ప బిందువులు నువ్వు తుడిచివేయే దినం రాబోతుంది. కనుక ప్రతి బిడ్డ ధైర్యము కలిగి ఆయన నీ కొరకు ఎదురు చూసి వారుగా ఉండుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.